హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మనకి రియల్మీ 5 సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ 5 అండ్ 5 ప్రో రెండు ఫోన్స్ లాంచ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెక్స్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ సేల్, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ లాంచ్ ఈవెంట్లో రెండు ఫోన్స్ లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి రియల్మీ 5 అండ్ రియల్మీ 5 ప్రో. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ తోటి అయితే వస్తాయి. సో ఇవి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మనం రియల్మీ 5 ప్రో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. అంటే 15 కెమెరాలు మిడ్ రేంజ్లో వస్తుంది, మనకి 15 కెమెరాలో వస్తుంది. సో ఇది మనకి రియల్మీ 3 ప్రోకి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో సేమ్ దీని స్పెక్స్ కూడా రియల్మీ 3 ప్రో సక్సెసర్ స్పెక్స్ లాగే ఉన్నాయి. అండ్ దగ్గర వివో Z1కి పోటీగా అయితే ఇది వచ్చేటట్టు అయితే ఉంది. సో ఎలా అంటే, సో ఫస్ట్ మనం రియల్మీ 3 ప్రో స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ సేమ్ అదే, చింత కెపాసిటీ బిల్డ్ క్వాలిటీ ఏంటిదంటే ప్లాస్టిక్ బిల్డ్ తోటి వస్తుంది, గ్లాస్ ఫినిష్ అయితే ఇస్తారు. సో ప్రతిసారి నేను బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఉంది అని చెప్తానే ఉంటాను. సో ఇప్పుడు కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, దీనికి గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. కాకపోతే ఈసారి గ్లాస్ ఫినిష్కి మనకి డైమండ్ కట్ ఫినిష్ ఎట్లా వస్తే ఎలా ఉంటుంది, సో ఆ టైప్లో మనకి ఈసారి బిల్డ్ క్వాలిటీ అయితే సో లుక్స్ అయితే కనపడుతున్నాయి. సో గ్లాస్ టైప్ ఫినిష్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ అట్లాగే దానికి డైమండ్ కట్ ఫినిష్ ఎట్లా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, డైమండ్ కట్ ఫినిష్ ఆన్ గ్లాస్ మీద డైమండ్ కట్ ఫినిష్ ఉంటే ఎట్లా ఉంటుందో సో అట్లా ఉంది ఈసారి రియల్మీ 5 అండ్ రియల్మీ 5 ప్రో రెండు కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ లుక్స్ తోటే వస్తున్నాయి. ఇక మనం స్పెక్స్లోకి వెళ్ళిపోయినట్లయితే రియల్మీ 5 ప్రో డిస్ప్లే 6.3 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. 6.3 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్యానల్ ఇది. సో ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్. సో చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు ఆమ్లెడ్ వస్తుందని. కాకపోతే ఆమ్లెడ్ స్క్రీన్ ఈ బడ్జెట్లో రాదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో. సో ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ వీడియో ఒకటి చేశాను కదా, సో అక్కడే చెప్పాను ఆమ్లెడ్ స్క్రీన్ రాదని. సో ఇప్పుడు కూడా అంతే జరిగింది. ఆమ్లెడ్ స్క్రీన్ అయితే ఈసారి వీళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు, ఐపీఎస్లోనే ఉన్నారు. ఈ ప్రైస్లో మ్యాక్సిమం ఇంత మంచి స్పెక్స్ ఇస్తున్నప్పుడు మ్యాక్సిమం 15K అండర్లో మనం ఆమ్లెడ్ స్క్రీన్ ఎక్స్పెక్ట్ చేయటం అంటే కుదరని పనే. సో కంపెనీస్కి, బ్రాండ్స్కి కూడా ఇది కష్టమైన పనే. సో అంత చిన్న బడ్జెట్లో ఆమ్లెడ్ స్క్రీన్ వీళ్ళు తీసుకురావాలంటే. సో ఈసారి కూడా ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే. సో డిస్ప్లేలో మనకి ఇది 90:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో 90.6 ఉంటుందని చెప్తున్నారు. పైన మనకి చిన్న వాటర్ టాప్ నాచ్ ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది డిస్ప్లే ఓవర్ చూసుకుంటే. డిస్ప్లే మనకి ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ అయినా మనకి బాగానే ఉంటుంది. సో ఆమ్లెడ్ రాలేదని మీరు ఏం కంగారు పడద్దు, డిస్ప్లే ఐపీఎస్ అయినా కానీ సూపరే ఉంటుంది. సో ఇంత ముందంతా ప్రీవియస్ జనరేషన్ చూసాం కదా, రియల్మీ 3 ప్రో 2 ప్రో ఇవన్నీ. సో ఆ డిస్ప్లేస్ ఎలా ఉంటాయి, సో ఇది కూడా సేమ్ అట్లాంటి డిస్ప్లేస్తోనే ఇదైతే వస్తుంది. అండ్ దాని తర్వాత మనం దీనిలో హైలైట్ ఫీచర్ మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. 4 కెమెరాలు. సో 4 కెమెరాలు, ఫస్ట్ది ప్రైమరీ సెన్సార్, దాని తర్వాత సెకండరీ సెన్సార్ వైడ్ యాంగిల్, దాని తర్వాత పోర్ట్రేట్ షాట్స్ కోసం డెప్త్ సెన్సార్, అలాగే మ్యాక్రో షాట్స్ కోసం ఇంకో సెన్సార్. 4 సెన్సార్లు ఈ విధంగా అయితే ఉంటాయి. దానిలో ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ఉంటుంది. సో ఈ 586 సెన్సార్ సోనీ IMX586 సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ చూసుకుంటే f1.8 ఉంటుంది. సో సోనీ IMX586 మనకందరికీ తెలుసు కదా, 48 మెగాపిక్సెల్ సెన్సార్. సో ఇది మనకి ప్రైమరీ సెన్సార్ అనమాట. అండ్ సెకండరీ సెన్సార్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది వచ్చేసరికి 119 డిగ్రీ, అంటే దగ్గర 120 డిగ్రీస్లో మీరు వైడ్ యాంగిల్ ఫోటోస్ని అయితే మీరు తీయొచ్చని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. దీని అపర్చర్ చూసుకుంటే f2.2 ఉంటుంది. అండ్ థర్డ్ సెన్సార్ చూసుకుంటే f2.4 డెప్త్ సెన్సార్ అనమాట. 2.4 అపర్చర్ ఉంటుంది. ఇది 2 మెగాపిక్సెల్ 2.4 సెన్సార్ అనమాట. సో ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అయ్యే సెన్సార్. అండ్ ఫోర్త్ సెన్సార్ చూసుకున్నా కానీ 2 మెగాపిక్సెల్ సెన్సార్, f2.4 అపర్చర్ ఉన్న సెన్సార్. కాకపోతే ఇది మ్యాక్రో షాట్స్ కోసం, అంటే మీరు 4 సెంటీమీటర్స్ వరకు దగ్గరికి వెళ్ళి మీరైతే ఫోటో తీయచ్చు ఈ సెన్సార్ని యూజ్ చేసుకొని. మనం మామూలుగా మెయిన్ సెన్సార్ని యూజ్ చేసుకుని అంత దగ్గరికి వెళ్ళి అయితే ఫొటోస్ అయితే తీయలేము. సో మీరు చాలా దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలంటే ఈ మ్యాక్రో సెన్సార్ అయితే మీకైతే యూజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ 4 కెమెరాల సెటప్ అయితే ఎట్లా ఉంటుంది, 4 కెమెరాల పక్కన మీకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో చెప్పా కదా ఆమ్లెడ్ స్క్రీన్ కాదు, సో మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ లాంచ్లో మనకుండే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. f2.0 అపర్చర్తో వస్తుంది. సో ఏదైతే రియల్మీ ఎక్స్లో వాడారో సేమ్ సెన్సార్ని ఇక్కడ వాడారు. సోనీ IMX471 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఇది. సో కెమెరాస్ విషయంలో రియల్మీ 3 ప్రోతో కంపేర్ చేస్తే కంప్లీట్గా మంచి కెమెరా సెటప్ని ఇచ్చారని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా కానివ్వండి,
అలాగే బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంది కదా. సో ఇవి రెండు మనకి రియల్మీ 3 ప్రో కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే ఒక అప్గ్రేడ్ అని చెప్పాలి. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. సో ప్రాసెసర్ దీనిలో 712 ప్రాసెసర్ వాడారు, స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్. సో ఇది ఏదైతే ప్రీవియస్ జనరేషన్ రియల్మీ 3 ప్రోలో ఉందో 710తో కంపేర్ చేస్తే 10% వరకు బూస్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు రియల్మీ 3 ప్రో లాంచ్ ఈవెంట్లో. సో నిజమే 10% వరకు బూస్ట్ అయితే ఉంటుంది, ఓన్లీ 10% వరకే బూస్ట్ అయితే ఉంటుంది 710కి 712కి. సో 7 సిరీస్ ప్రాసెసర్సే రెండు. సో స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, స్లైట్ ఎడ్జ్ మనకి 712కి ఉంటుంది. సో 710తో కంపేర్ చేస్తే ఎట్లా అంటే మీకు చాలా కంపారిజన్ వీడియోస్లో చెప్పాను వివో Z1 ప్రోకి రియల్మీ 3 ప్రో కంపేర్ చేస్తూ. సో 710లో వచ్చేసరికి ఆమ్కోటెక్స్ A73 కోర్స్ మనకి 2.2 GHz దగ్గర క్లాక్ అయి ఉంటాయి. సో అదే కోర్స్ సేమ్ కోర్స్ ఇక్కడ 712లో మాత్రం మనకి 2.3 దగ్గర క్లాక్ అయి ఉంటాయి. సో అంతే జీపీయూలో కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. సో మొత్తం సేమ్, ఓన్లీ 0.1 GHz అయితే 712లో మనకి ఎక్కువ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం స్లైట్గా ఫాస్ట్గా యాప్స్ రీలోడ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ మనం డిఫరెన్స్ అయితే చూస్తాము. అంతే 710కి 712కి పెద్ద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్, హ్యూజ్ అప్గ్రేడ్ అని అయితే నేనైతే చెప్పను. నెక్స్ట్ మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లో బ్యాటరీ దీనిలో 4035 mAh బ్యాటరీ ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే 4045 mAh బ్యాటరీ, 10 mAh కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో 4045 mAh బ్యాటరీ విత్ ఊక్ ఛార్జింగ్ 3.0 తోడు వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా సూపర్ ఉంటుంది. సో నేను రియల్మీ 3 ప్రో వాడుతున్నాను చెప్పా కదా, సో దీనిలో కూడా బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దీనిలో కూడా మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువగానే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 5 తోటి రన్ అవుతుంది, కలర్ OS 6 తోటి వస్తుంది. అలాగే మనకి బాక్స్లోనే ఊక్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా రియల్మీ 5 ప్రో స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఇంకోటి డిస్ప్లే మీద అయితే ప్రొటెక్షన్ ఉందో, సో ఇది వీళ్ళు ఏ ప్రొటెక్షన్ వాడుతున్నారని లాంచ్ ఈవెంట్లో వీళ్ళైతే ఏమీ మెన్షన్ చేయలేదు. నేను లాంచ్ ఈవెంట్ మొత్తం చూసాను. ఆ స్టాండర్డ్గా మనం కార్నింగ్ దగ్గర 3 అయితే మనం వేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 4GB RAM 64GB మోడల్ సేమ్ రియల్మీ 3 ప్రో లాంచ్ చేసిన ప్రైస్ 13,999కి లాంచ్ చేశారు. సో ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. సేమ్ ఏదైతే రియల్మీ 3 ప్రో ఉందో సో దానికి ప్రైస్కే, సో దానికంటే కొంచెం బెటర్ ఆఫర్ని వీళ్ళైతే ఇస్తున్నారు. అండ్ అట్లాగే వీళ్ళు 3 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఈ 3 వేరియంట్స్ కూడా 6GB RAM 64GB మోడల్ వచ్చేసరికి 14,999 పెట్టారు. అట్లాగే 8GB RAM 128GB మోడల్ కూడా లాంచ్ చేస్తే ఇది వచ్చేసరికి 16,999 పెట్టారు. సో మీకు బెస్ట్ వాల్యూ కావాలంటే 4GB RAM 64GB మోడల్కి వెళ్ళటం అయితే బెటర్ అని చెప్తాను. దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లో సెప్టెంబర్ 12th నుంచి ఇదైతే సేల్కి వస్తుంది, ఫ్లాష్ సేల్ వస్తుంది. 12 PM వస్తుంది, 12:30 PMకి వస్తుంది. సో రియల్మీ 5 స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. డిస్ప్లే మనకి ఇది 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు. 1520x720 పిక్సెల్స్ ఉంటాయి. సో వీళ్ళు ఫుల్ HD ఇచ్చి ఉండాల్సింది, HD కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. అండ్ కెమెరాస్ దీనిలో కూడా 4 కెమెరాస్ ఉంటాయని చెప్పాయి కదా. సో దీనిలో ఒక్కటే చేంజ్ అయ్యేది, ప్రైమరీ సెన్సార్ ఒక్కటి చేంజ్ అవుతుంది. దానిలో 48 మెగాపిక్సెల్ ఉంటే దీనిలో 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ కూడా మనకి f1.8 ఉంటుంది. మిగతా 3 సెన్సార్స్ అయితే 3 కెమెరాస్ అయితే సేమ్. అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. సో ఇవంతా సేమ్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్ మనకి ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేస్ కెమెరా ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అపర్చర్ చూసుకుంటే f2.0 ఉంటుంది. సో ఇది కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 5లో సో ఈ బడ్జెట్లో క్వాడ్ కెమెరాస్ మంచి విషయం అని చెప్పాలి. అండ్ దాని తర్వాత దీనిలో వాడిన ప్రాసెసర్ తీసుకుంటే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడారు. ఇది 660కి సక్సెసర్ అని చెప్పొచ్చు. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz ఉంటుంది. సో ఆల్రెడీ 10Kలో మనకి Note 7S ఉంది. సో కాకపోతే అది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, అది 11,000 ఉంది ప్రైస్ అయితే. సో దానిలో 660 ప్రాసెసర్ ఉంటుంది, ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. దీనిలో HD డిస్ప్లే అని ఉంటుంది, కాకపోతే దీనిలో 665 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ అట్లాగే క్వాడ్ కెమెరాస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీనిలో బ్యాటరీ చూసుకుంటే దీనిలో ఏకంగా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఉండదు. సో కనీసం వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ఎనేబుల్ చేస్తే మనం ఛార్జర్ బయట నుంచి అయినా కొనుక్కునే వాళ్ళం కదా. సో 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే
సో నార్మల్ ఛార్జర్ తోటి సో చాలా టైం అయితే పడుతుంది. సో ఒకసారి చాలా టైం పట్టినా కానీ మీరు దీన్ని ఎక్కువసేపు అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే, ప్రైస్ చూసుకున్నట్లయితే దీనిలో కూడా వీళ్ళు 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. 3GB ర్యామ్ 32GB మోడల్, దీని ప్రైస్ వచ్చేసరికి 9,999 ఉంది, అంటే 10,000 లాంచ్ చేశారు. సో 10,000 లాంచ్ చేశారు. దీనిలో నాకు హెచ్డి డిస్ప్లే ఒక్కటే మైనస్ పాయింట్ అనిపించింది. దీనిలో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి రియల్మీ 5 Pro లాగే. కాకపోతే ప్రాసెసర్ అండ్ మెయిన్ సెన్సార్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ ఇక్కడ హెచ్డి ప్లస్ డిస్ప్లే అన్నా కదా, సో అవి చేంజ్ అవుతాయి. అండ్ దాని తర్వాత వేరియంట్ 4GB ర్యామ్ 64GB తోటి వస్తుంది. ఇది వచ్చేసరికి 10,999 ఉంది, అంటే 11,000 లాంచ్ చేసి. దాని తర్వాత 4GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి, అండ్ దాని తర్వాత 4GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 11,999 ఉంది, అంటే 12,000 వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇది మీకు ఫస్ట్ సేల్లో ఫ్లిప్కార్ట్లోనే వస్తుంది. ఇది August 27th నుంచి అయితే మీకు ఫ్లాష్ సేల్స్లో అయితే లభిస్తుంది. 10,000 బడ్జెట్లో మీకు రియల్మీ 5 అయితే అక్కడ మీకు బెస్ట్ డీల్ అవుతుంది. కెమెరాస్ పరంగా కానివ్వండి, ప్రాసెసర్ విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో కానీ, అక్కడ రియల్మీ 5 అయితే అక్కడ మీకు బెస్ట్ డీల్ అవుతుంది. ఓన్లీ అక్కడ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఒక్కటే దానికి మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఒకవేళ మీరు ఫుల్ హెచ్డి డిస్ప్లే కావాలంటే అక్కడ Note 7S ఉంటుంది. సో దానికైతే మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత రియల్మీ 5లో చూసుకుంటే దానికి అసలు ఆ ప్రైస్లో కాంపిటీషన్ అయితే వివో Z1 Pro ఒకటే ఇస్తుంది. రెడ్మీ Note 7 Pro కూడా ఇవ్వదు, ఎందుకంటే ప్రాసెసర్ దానిలో 675, దీనిలో వచ్చేసరికి 712 ఉంటుంది. సో కాబట్టి రియల్మీ 5 Pro ఇక్కడ ఈ ప్రైస్కి మంచి డీల్ అనే చెప్పాలి. 712 ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను అట్లాంటి వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో ముందుకు వస్తానంటే దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.